హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిరాశ ఎదురైంది. ఇవాల్టి నుంచి ఉదయం 5:30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఇవాళ ఉదయం 6 గంటల తర్వాతే నాగోల్లో తొలి రైలు బయలుదేరింది. ఉదయం 5:40 తర్వాతే మెట్రో సిబ్బంది విధులకు హాజరయ్యారు. టైమింగ్స్ మార్పుపై తమకు అధికారిక ఆదేశాలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. పట్టాదారు పాస్బుక్ లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అలాంటి రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లోన్లు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు ₹25,000 కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జంకోరా 57.5 మిల్లీమీటర్లు, ముగ్గుపాల్ 43.8, ఇందల్వై 39.8, నిజామాబాద్ రూరల్ 33.3, సాలూరా 27.3, బోధన్ 23.8, చందూర్ 22.5, ఎడపల్లి 20, భీమ్గల్ 16.8, సిరికొండ 14.8, జక్రన్పల్లి 14.3, డిచ్పల్లి 13.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. కేరళలోని వయనాడ్లో ప్రకృతి బీభత్సానికి ఇప్పటివరకు 150 మంది బలయ్యారు. వందల సంఖ్యలో ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కీలకంగా వ్యవహరించాయి. నిన్న 481 మందిని ప్రమాదం నుంచి కాపాడాయి. మరో 98 మంది గల్లంతవగా వారి కోసం అన్వేషిస్తున్నాయి. ఎల్ఐసి, బజాజ్ ఫుడ్స్, ఫిట్జ్ వంటి సంస్థలకు ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా ఆ సంస్థలు తన ఫోటోలు, వీడియోలు వినియోగించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు హెచ్చరించారు. దాదాపు 24 సంస్థలు మను ఫోటోలు వినియోగించినట్లు ఐఓఎస్ ఎండీ నీరవ్ తోమర్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు మోస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అన్నారు. గ్రామాల్లో స్వంత డబ్బులతో పనులు చేయించిన సర్పంచులు సంబంధిత బిల్లులకు మోక్షం రాక ఆత్మహత్యయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు ₹378 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.